అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్తుతిస్తున్న ప్రియ సహోదరులందరికీ మన రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు నామములో మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. నేటి ఉదయకాలం ముందు మన స్తుతి అంశం సర్వజ్ఞాని అయిన ఆశ్చర్యకరుడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 47, 48, 49 వచనాలు చదువుకుందాం. యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇజ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని అతని గూర్చి చెప్పెను. నన్ను నీవు ఎలాగూ ఎరుగుదు అని నతనయేలు ఆయనను అడుగగా, యేసు, ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే నీవు అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచితినని అతనితో చెప్పాను. నతనయేలు, బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇజ్రాయిల్ రాజు అని ఆయనకి ఉత్తరం ఇచ్చెను. ప్రియ సహోదరులారా, ఈ ఉదయకాలం ముందు మన ఆశ్చర్యకరుల్లో ఉన్న మరొక కోణం, మరొక సత్యమైన మాట ఏంటి అంటే, ఆయన సర్వజ్ఞాని. ఆయన జ్ఞానానికి మనము వివరించలేము. ఆయన జ్ఞానము అతీతమైనది. సర్వం అంటే మొత్తం అంటే ఇంకా అందులో ఏమీ శేషం లేదు, ఏది మిగిలిపోయింది ఏమీ లేదు. ఆయన సర్వజ్ఞానవంతుడు, ఆయన జ్ఞానం ఇచ్చే దేవుడు. ఆయన ఎంత జ్ఞానం అంటే ఆయన జ్ఞానాన్ని కొలవగలిగే శక్తి, కొలమానము ఈ భూప్రపంచంలో ఏదీ లేదు. ఆయన జ్ఞానమునకు కర్త, జ్ఞానమునకు అధిపతి, జ్ఞానమునకు సంపద. ఇక్కడ మనం చదువుకున్న నతనయేలు స్టోరీలో మనం చూసినట్లయితే, యేసు నతనయేలు తన యొద్ద వచ్చుట చూచి, అంటే ఇక్కడ యేసు ప్రభు వారు ఇక్కడ ఉన్నారు. ఒక ఉదాహరణ, ఇదే బెస్ట్ ఉదాహరణ. ఆయన ఎంత జ్ఞానవంతుడు అని వివరించడానికి ఇది ఒక బెస్ట్ ఉదాహరణ. యేసు ప్రభు వారి దగ్గరికి నతనయేలు వస్తుంటే, నతనయేలు యేసు ప్రభు దగ్గరికి వస్తున్నట్టు యేసు ప్రభు చూచి, నతనయేలు గురించి యేసు ప్రభు చెప్తున్న మాట, ఇదిగో ఇతడు నిజముగా ఇజ్రాయేలు వాడు. నతనయేలు ఇంకా రాలా. నతనయేలు దగ్గరికి వస్తుంటే చూచి, ఇతని యందు ఏ కపటము లేదని అతని గూర్చి చెప్పాడు. అప్పుడు నతనయేలు అంటున్నాడు, నన్ను నీవు ఎలాగూ ఎరుగుదు అని నతనయేలు ఆయనను అడుగగా, యేసు అంటున్నాడు, నిన్ను పిలువక మునిపే నీ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూచితిని. ఆయన సర్వజ్ఞాని. ఆయన జ్ఞానానికి హద్దు లేదు. ఒకసారి ఇర్మియా గ్రంథంలో మనం చూసినట్లయితే ఆయన ఎంత జ్ఞానవంతుడో కూడా ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4-5 వచనాలు మనం చూసినట్లయితే, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని అంటున్నాడు. అంటే ఇక్కడ దేవుని యొక్క జ్ఞానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఎంత జ్ఞానవంతుడు. తల్లిదండ్రులకు నవమాసాలు మోసి పెంచిన తల్లికి కూడా జన్మించేంత వరకు ఆ కుమారుడు, ఆ కుమార్తె కూడా తెలియదు. కనీసం పుట్టబోయేది మగ శిశువా ఆడ శిశువా అని కూడా తెలియదు. ఎవరికి తెలియదు? స్నేహితులకి కాదు, నవమాసాలు మోసిన ఆ తల్లికి కూడా తెలియదు, తండ్రికి కూడా తెలియదు. నా బిడ్డ బాగా పెరగాలి, నా బిడ్డ బాగా ఎదగాలని ఎన్నో టెస్టులు, ఎన్నో మంచి మంచి ఆహారాలు, ఆరోగ్య సంబంధమైన ఆహారాలు తీసుకుంటూ ఉంటారు, స్కానింగ్లు చేస్తుంటారు, టెస్టులు చేసుకుంటూ ఉంటారు, ఆరోగ్యాన్ని చూసుకుంటూ ఉంటారు. ఆ నవమాసాలు మోస్తున్న సమయంలో ఆ తల్లిని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు, ప్రతి విషయాన్ని గమనిస్తూ ఉంటారు. కానీ ఇంత చేసినా ఆ తల్లికి తన కడుపులో ఉన్న బిడ్డ మగ శిశువు ఆడ శిశువు కూడా తెలియదు. కానీ సృష్టికర్త గర్భములో ఉన్న ఆ శిశువు కాదు కదా, గర్భములో ఉన్న ఆ శిశువుకు రూపము రాక మునిపే, రూపింపక మునిపే ఆ కళ్ళు, ఆ చెవులు, ఆ ముక్కు, ఆ నోరు, ఆ చర్మము, ఇట్లా ప్రతి అవయవము నిర్మించక ముందే, నిర్మాణము జరగక ముందే
పిండముగా ఉన్నప్పుడే ఆయన ఎరిగిన దేవుడు. ఇంకెంతకన్నా దేవుని యొక్క జ్ఞానాన్ని, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని మనం ఏ విధంగా ఒక ఉదాహరణతో మనం చెప్పగలం? గర్భములో రూపము ఏర్పడక మునిపే, గర్భము నుండి బయలుపడక మునిపే ఆయన తెలిసిన దేవుడు. ఆయన జ్ఞానవంతుడు, ఆయన సర్వజ్ఞాని. నతానియేలు రాకముందే చెప్తున్నాడు, ఈయన ఇజ్రాయేలుడు, ఇందులో ఏ దోషము లేదు. ఆయన మనకిచ్చిన వాక్యమే జ్ఞానం. 119 కీర్తన 98 వచనంలో, నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి, నా శత్రువులకు మించిన జ్ఞానం అవి నాకు కలుగు చేయుచున్నవి. ఆయన సర్వజ్ఞాని అంటానికి ఆయన మనకిచ్చిన లేఖనాలే ఒక జ్ఞానం. 119 కీర్తన 99 వచనంలో కూడా మనం చూసినట్లయితే, నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన జ్ఞానము ఏ పాటిదో మనం చూస్తూ ఉన్నాం. 119 కీర్తన 100 వచనంలో కూడా చూస్తే, నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానం కలదు. 136 కీర్తన 5వ వచనం ఆయన జ్ఞానానికి మరొక మంచి ఉదాహరణ. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగు చేసెను. దేంతో ఆకాశాన్ని కలుగు చేశాడు? ఇసుకతోనో, ఇటుకతోనో, మట్టితోనో, కాంక్రీట్తోనో, ఐరన్తోనో, స్టీల్తోనో, వీటితో కాదు. ఆయన ఆకాశమును కలుగు చేసింది ఆయన జ్ఞానముతో. ఆయన జ్ఞానం, ఇదే ఒక బెస్ట్ ఉదాహరణ ఆయన జ్ఞానాన్ని కొలవటానికి. 147వ కీర్తన 5వ వచనంలో చూస్తే, మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు, ఆయన జ్ఞానమునకు అంతు లేదు, ఆయన జ్ఞానమునకు హద్దు లేదు, ఆయన జ్ఞానమునకు కొలమానము లేదు. అంత జ్ఞానవంతుడు. ఈ విధంగా ఎన్నో మాటలు, ఆయన జ్ఞానానికి సంబంధించిన మాటలు మనం ఎన్నో చెప్పుకోవచ్చు, ఎన్నో చూసుకోవచ్చు. ఆయన జ్ఞానవంతుడు. ఈ లోకానికి దిగి వచ్చి కలువరి శిలువలో చనిపోయి తిరిగి లేచాడు. ఆయనకి మరుగైందేమీ లేదు. ఆయనకి సమస్తము తెలుసు. ఆయన ఎంత జ్ఞానవంతుడంటే, ఆయన మన నడక తెలుసు, ఆయన మన పడక తెలుసు, ఆయన మన తలంపులు, హృదయంలో ఒక తలంపు పుట్టకు ముందే గ్రహించగలిగిన దేవుడు ఆయన. ఆయన మన నోటి మాట రాకముందే ఆయన తెలిసిన దేవుడు. మనం పరుండుట, మనం లేచుట ఆయనకి తెలుసు. సముద్ర దిగంతములకు వెళ్ళిన ఆయన అక్కడ ఉన్న ఆ జ్ఞానవంతుడు. ఆయన పేరు పెట్టి పిలిచిన దేవుడు. ఆయన జ్ఞానమునకు మితి లేదు. ఆయన జ్ఞానమును మనం కొలవలేము. ఆయన జ్ఞానము చూడాలంటే బయటికి వెళ్ళి ఆకాశము చూస్తే ఆయన జ్ఞానం, సూర్యుడిని చూస్తే ఆయన జ్ఞానం, చంద్రుడిని చూస్తే ఆయన జ్ఞానం, నక్షత్రాలను చూస్తే ఆయన జ్ఞానం, ఈ సృష్టిని చూస్తుంటే ఆయన జ్ఞానం. సముద్రములకు హద్దులు నియమించిన వాడేవాడు ఆయనే కదా. ఒక్క సముద్రం అలా ముందుకొస్తే సునామీ అని పేరు పెట్టుకున్నాం మనం. కొద్దిగా ముందుకొస్తేనే ఊర్లు, ఇల్లు, మనుషులు కొట్టుకుపోతున్నారు. వాటికి హద్దులు నియమించాడు దేవుడు సముద్రాలకి. ఒకవేళ సముద్రానికి అలా అలలొచ్చి, మనందరం సముద్రము అనే అనుభవాన్ని చూసుంటాం, అలలు అలా వచ్చి ఆ చివరి వరకు వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంటాయి, మళ్ళీ ముందుకు వస్తుంటాయి, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి. దాని హద్దు దాటి రాదు. ఎందుకంటే సముద్రాలకు హద్దులు నియమించిన వాడు. ఏ ఇంజనీర్, ఏ టెక్నాలజీ కాదు, కానీ ఆయన వాటికి హద్దులు నియమించాడు. ఒకవేళ సముద్రానికి హద్దులు గనక లేకపోతే ఈ భూభాగం అంతా నీటితో నింపబడి ఉండేది. సముద్రాలకు ఆయన హద్దులు నియమించాడు. సూర్యుడు కొద్దిగా ముందుకు జరిగిన ఆ వేడిని మనం తట్టుకోలేము. ఎండాకాలంలో కొద్దిగా 1-2 డిగ్రీలు పెరిగితేనే ఆ ఎండకి తట్టుకోలేక వడదెబ్బ తగిలి చనిపోయారంటారు. సూర్యుడికి హద్దులు నియమించిన జ్ఞానం. ఆ సూర్యుడు కొద్దిగిటు జరిగినా మనము ఆ వేడికి తట్టుకోలేము. కొద్దిగా దూరం జరిగితే
ఈ లోకంలో ఎన్నో పంటలు కానీ ఏవి పండవు. ఎందుకంటే సూర్యుడి ద్వారా ఎంతో కార్యం జరుగుతుంది. దానికి సరైన హద్దుల్లో నియమించినవాడు, చంద్రుడికి సరైన హద్దుల్లో నియమించినవాడు. ఒక్క నక్షత్రం కింద పడిన భూమి మొత్తం నాశనం అయిపోతుంటుంది. నక్షత్రాలని హద్దులు నియమించినవాడు, వాటికి పరిధులు నియమించినవాడు. ఆయన జ్ఞానవంతుడు, ఆయన సర్వజ్ఞాని. ఆ జ్ఞానవంతుడు శిలువలో మనందరి కోసం చనిపోయి తిరిగి లేచాడు. ఆయన మనకి జ్ఞానాన్ని ప్రసాదించాడు. ఇటు సర్వజ్ఞాని అయిన ఆశ్చర్యకుడిని ఈ ఉదయకాలం మందు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇవన్నీ నిజంగా మనకు ఆశ్చర్యమే. అందుకే సర్వజ్ఞాని అయిన ఆశ్చర్యకరుడుగా ఈ ఉదయకాలం మందు మనం ఆయన జ్ఞాపకం చేసుకొని మనసారా హృదయపూర్వకంగా దేవుని స్తుతిద్దాం. దేవుడి కొన్ని లేఖన భాగములు మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు స్తోత్ర వందనములైన మీరు సర్వజ్ఞాని అయిన ఆశ్చర్యకరుడు. మీ జ్ఞానానికి మితి లేదు, మీ జ్ఞానాన్ని ఎవరు కొలవలేరు నాయన. అంత జ్ఞానవంతుడైన దేవుణ్ణి ఉదయకాలం ముందు మనసారా హృదయపూర్వకంగా మిమ్మల్ని స్తుతిస్తూ యేసుక్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.